హలో గైస్, వెల్కమ్ టు వెక్టరీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎక్సైజ్ 5.3 లోని 10th క్వశ్చన్ 11th క్వశ్చన్ మొత్తం చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా ఉంటే పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఓకే, స్కిప్ చేయకుండా ఉంటే పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. అలాగే ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ మోడల్ పేపర్స్ మీరు ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీరు ఆ వీడియోను 10th క్లాస్ మోడల్ పేపర్స్ వీడియోను ఖచ్చితంగా మీరు వాచ్ చేయొచ్చు. ఓకే, ప్రాబ్లం వెళ్ళిపోతాం. దానికోసం మీరు ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ప్రతి ఒక్క వీడియో మన ఛానల్ చెప్పడం జరుగుతుంది. మీకు ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా త్వరలోనే నేను చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇంకా చూడండి, 10th క్వశ్చన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఓకే, 10th నుంచి ఒక 20th క్వశ్చన్స్ వరకు మనకి 8 మార్క్స్ కోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, 10th క్వశ్చన్, షో దట్ A1, A2, A3 dash 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 AN from the an AP where AN is defined as below. AN equal to 3 plus 4N equal to AN equal to 9 minus 5N. Also find the sum of the 15 terms in each case. ఇక్కడ క్వశ్చన్ బాగా వినాలి. క్వశ్చన్ గాన బాగింటే కనుక ఖచ్చితంగా అర్థమవుతుంది. క్వశ్చన్ బాగా వినండి. వినడం ఫస్ట్ వినడంలోనే ఉంటుంది చూడండి. ఆ క్వశ్చన్ గాన అర్థం చేసుకున్నామంటే లెక్క చాలా ఈజీగా చేయొచ్చు. అంతా ఏ అనుకోవడం డి అనుకోవడం ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయడం ఇదే మెథడ్. ఓకే, ఎప్పటికైనా వినడం, ఆ క్వశ్చన్ అనేది అర్థమైంది అనుకో ఎగ్జామ్ లో నువ్వు మర్చిపోవు ఒక్క విషయం చెప్పాలంటే. ఓకే, చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, A1 షో దట్, ఫస్ట్ ఏంది షో దట్ A1, A2, A3 అంటే ఏంది ఏపీ కనుక్కోవాలి. ఆల్రెడీ అది ఏపీనే. ఏంది వాళ్ళు ఇచ్చిన కండిషన్ బట్టి అది ఏపీనే, కానీ మనం ఏపీ కనుక్కోవాలి. A1, A2, A3 అండ్ ఫ్రమ్ ద యాన్ ఏపీ కదా, వేర్ AN ఈస్ డిఫైన్డ్ బిలో యాజ్ బిలో. అంటే కింద ఇచ్చిన రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ ని మనం ఒక్కొక్క కేసుగా చేయాలి. ఇక్కడ చూడండి, AN మొత్తం ఆన్సర్ ఎంత 3 plus 4N. ఇక్కడ చూడండి, అసలు AN అంటే ఏంది ఇది కదా, అంటే ఎన్ అంటే ఏంది, ఆ AN అంటే ఏంది, ఏఎన్ అంటే లాస్ట్ టర్మ్ అని చెప్పడం జరిగింది. అంటే లాస్ట్ టర్మ్ ఎంత 3 plus 4N అనమాట కదా. ఏంది ఏఎన్ ఆన్సర్ ఎంత 3 plus 4N. అప్పుడు A1 ఏమవుతుంది, A1 అంటే ఎన్ని ప్లేస్ లో ఎంత వస్తుంది 1, అంటే 3 plus 4 into 1. అది మనం క్యాలిక్యులేషన్ చేయాలి. అలా 2, అలా 3, అలా 4, అలా 5 చేయాలి. బాగా వినండి, అలా చేసుకుంటే వెళ్ళాలి. ఈ కేసుకి చేసిన తర్వాత మనకి ఏపీ వస్తుంది కదా, ఆ ఏపీతో సమ్ ఆఫ్ ది 15 టర్మ్స్. అసలు సమ్ ఆఫ్ ది అర్థమవుతుందా, మనకి ఏపీ వచ్చింది దీంతో, ఈ కండిషన్ తో 1, 2 సబ్స్టిట్యూషన్ చేస్తాం ఆ ఎన్ని బదులు. అలా వచ్చిన తర్వాత ఏపీ తయారవుతుంది. ఆ ఏపీకి 15 టర్మ్స్ సమ్ము కనుక్కోవాలి. అర్థమవుతుందా, అంటే 15 టర్మ్స్ కి సమ్ము కనుక్కోవాలంటే మనకి ఏం కావాలి అంటే 15 టర్మ్స్ కి మొత్తము 15 టర్మ్స్ కి n/2. అసలు సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోడానికి ఫార్ములా ఏంది, n/2 ఈక్వల్ టు 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇదే కదా సమ్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా. అంటే ఏం కావాలి, ఎన్ని టర్మ్స్ కి 15 టర్మ్స్ కి అయిపోయింది. ఏ కనుక్కుంటాం, డి కనుక్కుంటాం. ఓకే, అంటే సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోడానికి ఏం కావాలి, ఎన్ కావాలి, ఏ కావాలి, డి కావాలి. ఓకే, ఇప్పుడు చూడండి కండిషన్, ఇది ఫస్ట్ ప్రాబ్లం. సొల్యూషన్ బాగా చూడండి, ఏఎన్ మొత్తం ఆన్సర్ అంటే ఇది, దీని ఆన్సర్ మొత్తం ఎంత 3 plus 4N. ఇప్పుడు A1 కనుక్కుందాం. A1 అంటే ఇక్కడ చూడండి ఎన్ని ప్లేస్లు ఎంత ఉన్నట్టు, ఫస్ట్ టర్మ్ కనుక్కోనిక 1, 3 plus 4 into ఎన్ని బదులు ఎంత పెట్టాలి 1. అర్థమవుతుందా, బాగా చూడండి. ఇక్కడ చూడండి 3 plus 4 1 జా 4, 4 ఒక 3 మొత్తం ఎంత 7. ఓకే, A2 అంటే ఇప్పుడు ఎన్ని ప్లేస్లు ఎంత 2 సబ్స్టిట్యూషన్ చేయాలి. 3 plus 4 into 2. ఓకే, 3 plus 4 2 జా 8, 8 ఒక 3 ఎంత 11. మళ్ళీ A3 కనుక్కోండి. 3 plus 4 into ఎన్ని బదులు ఎంత పెట్టాలి ఇప్పుడు 3 ఈక్వల్ టు 3 plus 4 3 జా 12, 12 ఒక 3 15 మొత్తం ఎంత వచ్చింది 15. ఏపీ తయారవుతుందా 7 13 15. అదే అర్థం. ఇప్పుడు ఏపీ ఈక్వల్ టు 7, 11, 15, డాష్ డాష్ డాష్. ఏపీ తయారైపోయిందా. ఇప్పుడు ఏం చేయాలా, 15 టర్మ్స్ కి సమ్ము కనుక్కోవాలి. అసలు 15 టర్మ్స్ కి సమ్ము కనుక్కోవాలంటే ఏ ఎక్కడ ఉంది 7 వచ్చింది ఈ కండిషన్ కి. డి కనుక్కుందాం. ఇప్పుడు ఇక్కడ ఏ చూడండి, ఇక్కడ ఏ ఈక్వల్ టు మొత్తం ఏ ఈక్వల్ టు ఎంత 7. ఓకే, డి కనుక్కోండి. ఇది ఒక్కసారి ఒక్క డి కనుక్కుంటే సరిపోతుంది. ఎందుకు ఒక్క డి కనుక్కోవాలంటే ఆల్రెడీ మనకి ఏపీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, A2 మైనస్ A1. A2 ఎంత మనకి 11 మైనస్ A1 ఎంత 7. 11 లోపల 7 పోతే ఎంత 4 కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి 7 కి 4 కలపండి 11 వస్తుంది, 11 కి 4 కలపండి 15 వస్తుంది. ఓకే, అంత డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఎన్ని ఎంత మనకి సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోని 15 టర్మ్స్ కి ఇక్కడ చూడండి 50 ఫస్ట్ ఆఫ్ 15 టర్మ్స్ కి మనం సమ్ కనుక్కోవాలి. అంటే ఎన్ని ఈక్వల్ ఎంత 15. అర్థమవుతుందా, బాగా వినండి. ఇప్పుడు సమ్ ఆఫ్ ఫార్ములా రాద్దాం.
ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ బై 2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఓకే, S15 ఏంది? S15 బాగానండి. S15 ఇక్కడ 15 టర్మ్స్ కదా, అందుకే ఎన్ని బదులు ఏమవుతుంది? 15 బై 2 2 ఇంటూ ఏ ఎంత మనకి 7 ప్లస్ n ఎంత 15 మైనస్ 1 డి ఎంత 4. ఓకే, వినాలా? పర్ఫెక్ట్ వింటే అర్థమవుతుంది, స్కిప్ చేయొద్దండి. ఓకే, 15 బై 2 7 2 జా 14 ప్లస్ 15 లో కల్లా 1 పోతే 14 ఇంటూ 4. ఓకే, ఇక్కడ చూడండి 15 లో కల్లా 1 పోతే 14, ఇక్కడ 4 అలాగనే ఉంది. 7 2 జా 14 ప్లస్ 15 బై 2 ఈక్వల్ టు 15 బై 2. ఇక్కడ చూడండి 14 ప్లస్ 14 4 జా 56. ఇప్పుడు చూడండి రెండు కలపాలి కాబట్టి ఇక్కడ చూడండి 15 బై 2 ఈక్వల్ టు 56 ఒక 4 6 ఒక 4 10 1 మిగిలింది. 5 6 1 మిగిలింది కాబట్టి 7 ఎంత వచ్చింది 70. 15 బై 2 ఇక్కడ చూడండి క్యాన్సలేషన్ చేయొచ్చు కదా. 2 1 జా 2 35 జా ఈ రెండు కలిపినాను 2 తో భాగం చేసినాను. ఓకే, ఎంత వచ్చింది 35. ఇప్పుడు 35 ఇంటూ 15 చేద్దాం. 5 5 జా 25 5 3 జా 15 15 16 17 మళ్ళా 1 తో 35 చేస్తే అదే వస్తుంది. 5 7 ఒక 5 ఎంత 12 3 4 5 ఎంత వచ్చింది 525. ఆన్సర్ ఎంత 525. ఓకే, ఇప్పుడు చూడండి అంటే ఈ మొత్తం అంటే ఈ కండిషన్ కి మనం ఏపీ కనుక్కొని అందులోని 15 టర్మ్స్ కి సమ్ చేస్తే ఎంత వచ్చింది 525 వచ్చింది అనమాట. ఇక్కడ బాగా వినండి, ఏ అన్న ఆన్సర్ ఇది. ఇప్పుడు మనం A1 A2 A3 కనుక్కొని అంటే ఆ ఎన్ని ప్లేస్ లో ఫస్ట్ టర్మ్ కి 1 సెకండ్ టర్మ్ కి 2 థర్డ్ టర్మ్ కి 3 అలా అప్లై చేసుకుంటా వెళ్తే ఏపీ వచ్చింది మనకి. ఆ ఏపీతో ఏ డి కనుక్కొని వాళ్ళు చెప్పిన ఫస్ట్ 15 టర్మ్స్ కి సమ్ కనుక్కోవడం జరిగింది. ఓకే, అర్థమైందా? సేమ్ ఇదే కండిషన్, ఇదే మెథడ్, ఇదే లాజిక్ తో మనం ఈ కండిషన్ చేయాలి. ఇప్పుడు అర్థమవుతుందా? నోట్ డౌన్ గైస్. ఓకే, సెకండ్ ప్రాబ్లం అదే దీంట్లో. ఓకే, దీంట్లో సెకండ్ ప్రాబ్లం. ఓకే, an ఈక్వల్ టు 9 మైనస్ 5n సేమ్ అదే చెప్తున్నాం కదా. an ఆన్సర్ ఎంత 9 మైనస్ 5n. ఇప్పుడు a1 కనుక్కోవాలంటే ఎన్ని ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూషన్ చేయాలా 1 సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్ సేమ్ అదే మెథడ్. an ఈక్వల్ టు 9 మైనస్ 5n. a1 ఏమవుతున్నప్పుడు 9 మైనస్ 5 ఇంటూ 1. అప్పుడు ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ చేయండి. 9 మైనస్ 5 1 జా 5 9 లో కల్లా 5 పోతే 4 కదా. A2 అంటే ఇప్పుడు ఎన్ని ప్లేస్ లో ఎంత పెట్టాలా 2 సబ్స్టిట్యూషన్ చేయాలా 2. ఇక్కడ చూడండి 9 మైనస్ 5 2 జా 10 ఈక్వల్ టు -1. ఎందుకు -1? చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోయినప్పుడు ఫస్ట్ మైనస్ అంటే 9 లో కల్లా 10 పోతే ఎంత 1 అనమాట. ఓకే, A3 అంటే ఎంత 9 మైనస్ 5 ఇంటూ 3. ఓకే, 9 మైనస్ 5 3 జా 15 లో కల్లా 9 పోతే 6 -6. ఎందుకు -6? చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతుంటే మైనస్ ఇంకా 6 అనమాట. ఓకే, అంటే 9 లో కల్లా 15 తీసేస్తే ఇక్కడ చూడండి ఏపీ ఏం రాయొచ్చు మనము ఒక 3 టర్ములు 4 టర్ములు అనుకుంటే చాలు, అంతకు మించి ఎక్కువ ఏం అక్కర్లేదు. ఓకే, ఏపీ ఫస్ట్ టర్మ్ ఎంత వచ్చింది 4, సెకండ్ టర్మ్ ఎంత వచ్చింది -1, థర్డ్ టర్మ్ ఎంత వచ్చింది -6 డాష్ డాష్ డాష్. ఇక్కడ చూడండి ఏ ఎంత సేమ్ ఇందాక లెక్కనే చేయాలి మొత్తము. ఏ ఎంత 4. డి కనుక్కోండి A2 మైనస్ A1. A2 ఎంత వచ్చింది -1 వచ్చింది. చూడండి ఇక్కడ A2 ఎంత వచ్చింది -1 వచ్చింది. ఫార్ములా మైనస్ ఫార్ములాకి. A1 ఎంత వచ్చింది 4 వచ్చింది. ఓకే, A1 ఎంత వచ్చింది 4 వచ్చింది. ఇక్కడ చూడండి మైనస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు ఏం చెప్పినా నేను మైనస్ గుర్తుపెట్టి రెండు కలపాలి. ఓకే, అర్థమైందా? అంటే డి వాల్యూ ఎంత వచ్చింది -5 వచ్చింది. ఇది కండిషన్ అయిపోయింది. షో దట్ ద A1 A2 A3 డాష్ డాష్ AN అయిపోయింది. ఇటు వరకు అయిపోయింది దీని కండిషన్. అంటే ఏపీ కనుక్కునేసాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా సమ్ ఆఫ్ ది ఫస్ట్ 15 టర్మ్స్ ఈ కండిషన్ కూడా సేమ్ అలాగనే. ఓకే, అర్థమవుతుందా? అంటే సమ్ ఆఫ్ 15 టర్మ్స్ కనుక్కోని ఫార్ములా ఏంది మనకి SN ఈక్వల్ టు n బై 2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అనమాట. ఓకే, అంటే ఎన్ని ప్లేస్ లో ఎన్ని టర్మ్స్ ఇప్పుడు 15 టర్మ్స్. 15 టర్మ్స్ కదా మనం సమ్ అనుకోవాలి. అసలు ఒక సమ్ అనుకోని 3 కండిషన్లు కావాలి. ఎన్ కావాలి, ఏ కావాలి, డి కావాలి. ఈ 3 తెలిసిన అనుకో నువ్వు ఎన్ని టర్మ్స్ కన్నా కానీ సమ్ కనుక్కోమంటే ఈజీగా సమ్ కనుక్కోవచ్చు. ఓకే, అర్థమవుతుందా? ఓకే, ఎన్ ఎంత 15 అక్కడ రాయడం జరిగింది. 15 బై 2 2 ఇంటూ ఏ ఎంత 4 ప్లస్ ఎన్ ఎంత 15 -1 డి ఎంత -5. ఇక్కడ చూడండి గైస్
చాలా మంది ఫార్ములా తెలిసి కూడా దానిలో సబ్స్టిట్యూషన్ చేయడానికి కూడా కొందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. విషయం నిజం చెప్పాలంటే ఓకే, అక్కడ వినడం ప్రాక్టీస్ చేయండి, వినండి అసలు పర్ఫెక్ట్ గా. ఇప్పుడు చూడండి ఎన్ ఎంత నాకు 15/2 ఫార్ములా 2 కాబట్టి ఇక్కడ 2 కాబట్టి 2 ఏ ఎంత 4 ప్లస్ ఎన్ ఎంత 15 టర్మ్స్ కదా మనం అనుకుంటుంది 15 -1 డి ఎంత -5. ఓకే, అలా ప్రతి మైనస్ ని మనము ప్రతిదీ అనలైజ్ చేసి మనం పర్ఫెక్ట్ గా రాసినాం అనుకో నీకు క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది. ఓకే, మీరంతా 10th క్లాస్ ఏమి కూడికలు తీసేదాలు రావని చెప్పలేము, అందరికి ఖచ్చితంగా వస్తాయి కదా. అప్పుడు వచ్చినప్పుడు ఇలా నువ్వు సబ్స్టిట్యూషన్ చేసుకున్నావు అనుకో, తర్వాత కూడికలు తీసివేతలు చేయడమే ఇంకా ఏం పెద్ద విషయం ఏం కాదు. ఓకే, 15/2 ఇక్కడ చూడండి 4 2 జా 8 ప్లస్ 4 2 జా 8 ప్లస్ 15 లో కల్లా 1 పోతే ఎంత 14, ఇక్కడ ఎంత ఉంది -5 కదా. ఇప్పుడు చూడండి 15/2 8 ప్లస్ 14 5 జా 70. ఓకే, ఏంది ఉత్త 17 కానీ ఇక్కడ మర్చిపోతాం మైనస్ ఉంది, ఏముంది మైనస్ ఉంది అంటే తప్పుడు ఏం రాయాలా -70 రాయాలా. మనం ఏమనుకుంటామంటే ఇంకా 14 5 17 అయిపోయింది ప్లస్ ఇంటూ అలా చేయకూడదు. దీనికి మైనస్ ఉంది కాబట్టి దీనికి మైనస్ ఇచ్చేసేసేయాలి నువ్వు, అదే చెప్తున్నా ఫార్ములాకి ఇచ్చేసేయాలి, మనం తీసుకోవాలి. ఓకే, అర్థమైందా. ఇప్పుడు ఎంత వచ్చింది 15/2 8 ప్లస్ -70 వచ్చింది, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది 15/2. ఇక్కడ చూడండి 8 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది 70. ఓకే, 15/2 ఇక్కడ 7 చిన్న నంబర్ నుంచి ఇక్కడ 8 లో కూడా 70 పోతాయి, ఎట పోతుంది అంటే 7 చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోదు, అప్పుడు ఏం చేయాలా మైనస్ గుర్తుపెట్టాలి. ఇప్పుడు ఎంత తీసేయాలి 70 లో 8 తీసేస్తే 62. ఓకే, క్యాలిక్యులేషన్ చూడండి 2 1 బాగా చూడండి అంటే 62ని నేను రెండో టేబుల్ తో క్యాన్సిల్ చేస్తున్నాను. 62 అంటే ఎంత 31 అని అర్థం. ఓకే, అంటే 62లో సగం ఎంత 31. 15 ఇక్కడ బాగా గమనియండి ఏం రాసుకోవాలో 31 రాసుకోవాలా -31 రాసుకోవాలా -31 రాసుకోవాలి. ఇక్కడ మైనస్ కాదు మనం క్యాన్సిల్ చేసింది, నంబర్స్ ని క్యాన్సిల్ చేసినాం. ఓకే, అంటే -31. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేసేస్తే అయిపోతుంది 15. 5 1 జా 5 5 3 జా 15 మళ్ళీ 31 అలాగే ఉంటుంది. 5 6 4 ఎంత వచ్చింది 465. అంటే ద సమ్ ఆఫ్ ది 15 టర్మ్స్ సమ్ అంటే S50 ఎంత 15 టర్మ్స్ సమ్ ఎంత మనకి మొత్తం వచ్చింది 465. ఓకే, సెకండ్ కండిషన్ అర్థమవుతుందా. సేమ్ ఫస్ట్ ఏఎన్ ఆన్సర్ మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఆ ఏఎన్ లో ఒకసారి 1 ఒకసారి 2 ఒకసారి 3 సబ్స్టిట్యూషన్ చేసినాం, అది ఏపీ వచ్చింది. ఆ ఏపీతో మనము నెక్స్ట్ కండిషన్ ఏంది 15 టర్మ్స్ కనుక్కోమన్నారు. కనుక్కున్న తర్వాత దానికి 15 టర్మ్స్ కి ఏం కావాలి ఏ కావాలి డి కావాలి ఎన్ కావాలి. ఇంకా ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేసిందే 465. అంటే ఈ కండిషన్ కి 15 టర్మ్స్ సమ్ ఎంత 465. నోట్ డౌన్ గెస్. ఓకే గైస్, ఎక్సర్సైజ్ 5.3 11th క్వశ్చన్. ఇది కొంచెం లెంతీ ప్రాబ్లమే కానీ ఎక్కువ వినడంలోనే లెక్క అయితే ఏం పెద్దగా ఏమి ఉండదు కానీ వినడంలోనే ఎక్కువ ఉంటుంది. ఓకే, వినండి పర్ఫెక్ట్ గా అర్థమైంది అనుకో, చాలా సింపులే. ఆ వినడంలోనే లెంత్ ఎక్కువ ఉంటుంది, స్కిప్ చేయకుండా వినండి. ఓకే, ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ an AP is 4n minus n square, what is the first term that is S1, what is the first two terms, what is the second term. Similarly find the ఇక్కడ మనం కనుక్కోవాల్సింది find the third term 10th term and nth term. మనం కనుక్కోవాల్సింది ఏందో ఇక్కడ రాద్దాం. A3 కనుక్కోవాలి. ఇక్కడ థర్డ్ టర్మ్ అంటే ఏంది A3 కదా, 10th టర్మ్ అంటే A10 కదా, nth టర్మ్ అంటే AN అని అర్థం కదా. nth టర్మ్ ఫార్మ్ ఏంది AN = A + n - 1 × D. అంటే ఈ మూడు కనుక్కోనిక మనకి ఏం కావాలి ఏ కావాలి, దీనికైతే ఏ కావాలి డి కావాలి, దీనికి కూడా ఏ కావాలి డి కావాలి, దీనికి ఏఎన్ కనుక్కోనిక ఏ కావాలి డి కావాలి. ఈ మూడింటికి ఏం కావాలా ఏ కావాలి డి కావాలి కదా. ఇప్పుడు బాగా వినండి క్వశ్చన్, మీకు చెప్తున్నా కదా ఇది వినడంలోనే లెంత్ ఎక్కువ కానీ ప్రాబ్లం చాలా చిన్నగా. ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్, ఇందాక మనం 10th ప్రాబ్లం కొంచెము గుర్తు తెచ్చుకుంటే మీరు 10th ప్రాబ్లం మనకి ఏంది మనకి ఏఎన్ మొత్తం ఇచ్చేసి అక్కడ ఏంది ఏఎన్ ఇచ్చినారు. ఇక్కడ సమ్ ఆఫ్ nth టర్మ్స్ అంటే S1 S2 S3 S4 డాష్ 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 SN అంటే సమ్ ఆఫ్ nth టర్మ్స్ అని అర్థం. సమ్ ఆఫ్ nth టర్మ్స్ ఆన్సర్ ఎంత 4n - n² అని అర్థం. ఏంది 4n - n². ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ nth టర్మ్స్, ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ ది nth టర్మ్స్ ఆన్సర్ ఎంత 4n - n². ఓకే,
మనం కావాల్సింది ఏంది, ఏ కావాలి, డి కావాలి, ఓకే, ఆ రెండు కావాలి ఇప్పుడు. ఓకే, బాగా వినండి, ఇక్కడ బాగా ఇంటే కనుక పాయింట్ అర్థమవుతుంది. మనకి సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆన్సర్ ఎంత, 4n-n². అసలు సమ్ ఆఫ్ టర్మ్స్ ఇస్తే మనకి ఏం కావాలి, ఏపీ కావాలి, ఏపీలోని ఏ డి కావాలి కదా. అంటే ఇక్కడ బాగా వినండి, నేను ఈ కండిషన్ తో బేసిక్ వెళ్తున్నాను, మీరు బాగా వినండి. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంది, సమ్ ఆఫ్ టర్మ్స్. ఏంది, సమ్ ఆఫ్ టర్మ్స్. సమ్ ఆఫ్ టర్మ్స్ తో ఏపీ చేయాలి మనం ఇప్పుడు. ఓకే, ఏపీతో ఏ కనుక్కోవాలి, డి కనుక్కోవాలి. ఆ డి తోనే ఇగో ఈ 3 కండిషన్లు చేయాలి, A10 AN. అర్థమవుతుందా? మనకి ఇచ్చిందేమో ఎస్ఎన్ ఆన్సర్ ఇచ్చినారు, సమ్ ఆఫ్ టర్మ్స్ ఆన్సర్. మనం కనుక్కోవాల్సింది ఏపీ కనుక్కోవాలి. అంటే ఏంది ఏపీ అంటే, A1 A2 A3 A4 కనుక్కోవాలి. దాంతో ఆ ఏపీతోనే మళ్ళా ఏడి కనుక్కోవాలి. ఏడితో ఈ 3 కండిషన్లు కనుక్కోవాలి. అర్థమవుతుందా? ఈ కండిషన్ అర్థమవుతుంది అనుకో, లెక్క చాలా సింపులే. ఓకే, ఇప్పుడు చూడండి, ఎస్ఎన్, ఈ ఎస్ఎన్ మొత్తం ఆన్సర్ ఎంత, 4n-n² కదా. ఇప్పుడు ఏపీ ఎలా కనుక్కోవాలి, ఇప్పటికైతే మనం ఏపీ కనుక్కోవాలి కదా. ఏపీ ఎలా కనుక్కోవాలో బాగా వినండి. అసలు ఎస్ ఆన్సర్ ఎంత మనకి, 4n-n². అంటే సమ్ ఆఫ్ టర్మ్స్ ఆన్సర్ ఎంత, 4n-n². అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఆన్సర్ ఏమవుతుంది అంటే, ఎన్ని ప్లేస్ లో ఏం పెట్టాలి ఇప్పుడు, 1 పెట్టాలి మనం. ఓకే, అంటే S1 ఏమవుతుంది, ఎన్ని ప్లేస్ లో 1, 1-1². ఇక్కడ చూడండి, 4 1 జా 4 -1² అంటే 1, 4 లో కల్లా 1 పోతే 3 కదా. S2 సమ్ ఆఫ్ 2 టర్మ్స్ కి, సమ్ ఆఫ్ 2 టర్మ్స్ కి ఆన్సర్ ఎంత, -2². ఇక్కడ చూడండి, ఎన్ని బదులు 2 సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను అంతే, ఏం లేదు. ఓకే, 4 2 జా 8 -2² అంటే 4, 8 లో కల్లా 4 పోతే 4. ఓకే, S3 అంటే ఏంది, 4 × 3 -3². ఈ ఎన్ని బదులు ఈ నంబర్లు సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. 4 3 జా 12 -3² అంటే ఎంత, 9, 4 లో కల్లా 9 పోతే ఎంత, 3. ఏంది మనకి ఇది ఏపీ కాదు కదా అనుకుంటారా, మనకి అసలు ఏపీనే కాదు ఇది. ఎందుకు ఏపీ కాదు, మనకి ఇచ్చింది సమ్ ఆఫ్ టర్మ్స్ ఆన్సర్. ఏంది, అర్థమవుతుందా? సమ్ ఆఫ్ టర్మ్స్ ఆన్సర్ ఇచ్చినారు, మనం ఏం చేయాలి ఇప్పుడు, ఏపీ రూపంలో చేంజ్ చేసుకోవాలి. అసలు సమ్ ఆఫ్ టర్మ్స్ నుంచి ఏపీకి ఎలా చేంజ్ చేస్తాం అనేది పాయింట్ ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి, S1 అంటే ఏ అని అర్థం. ఎందుకు ఏ అంటే, A1 అంటే అర్థం అంటే, ఇక్కడ ఏంటి S1 అంటే సమ్ ఆఫ్ టర్మ్స్. ఎన్ని టర్మ్స్ కి, ఒక టర్మ్ కి. అంటే ఫస్ట్ టర్మ్ అంటే ఏంది, ఏ. బాగా వినండి, A1 అంటే A1 అంటే ఏంది, S1 అని అర్థం. ఎందుకు S1 అంటే, ఒక టర్మ్ కి సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కుంటే ఆన్సర్ ఏమొస్తుంది, S1. అంటే A1 కి ఆన్సర్ ఎంత, S1. ఓకే, ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ S1 అంటే ఇక్కడ ఏపీ తయారు చేస్తాను నేను. బాగా చూడండి, ఇప్పుడు ఏపీ తయారు చేద్దాం. ఏపీ బాగా చూడండి, ఏపీ ఏంది, ఫస్ట్ టర్మ్ S1 కి A1 ఎంత వచ్చింది మనకి, 3 కదా. ఇప్పుడు చూడండి, S1 ఆన్సర్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. అంటే A1 ఆన్సర్ ఎంత, 3 కదా ఫస్ట్ టర్మ్. ఓకే, ఇప్పుడు సెకండ్ టర్మ్ కనుక్కోవాలి, థర్డ్ టర్మ్ కనుక్కోవాలి. ఏపీ అనుకుంటాం ఇప్పుడు, ఇది ఫస్ట్ కండిషన్. S2 అంటే ఏంది ఇంతకి, ఏంది S2 అంటే ఏంది, A1 + A2 అని అర్థం. ఎందుకు A1 + A2 అంటే, S2 సమ్ ఆఫ్ 2 టర్మ్స్ అని అర్థం. S2 అంటే ఇది సమ్ ఆఫ్ 2 టర్మ్స్ అని అర్థం. సమ్ ఆఫ్ 2 టర్మ్స్ అంటే ఏంది, A1 ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ అర్థం. ఫస్ట్ టర్మ్ అంటే ఏంది, A1 కదా. సెకండ్ టర్మ్ అంటే A2 కదా. అంటే ఇప్పుడు చూడండి, S2 ఎంత వచ్చింది మనకి, 4 కదా. ఈక్వల్ టు A1 ఆన్సర్ ఎంత వచ్చింది, 3 ప్లస్ ఇప్పుడు A2 ఏంది, A2 ఏం రాయలేదంటే మనం కనుక్కోవాల్సింది A2 కదా. A1 వచ్చేసింది, ఇప్పుడు A2. ఓకే, ఇది ప్లస్ చేసి ఇతరులకు వస్తే మైనస్. అంటే A2 = 4 - 3. అంటే A2 ఆన్సర్ ఎంత వస్తుంది, 4 లో కల్లా 3 పోతే 1 వస్తుంది. A2 ఆన్సర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది కదా. A2 ఆన్సర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఇప్పుడు A3 అనుకోవాలంటే ఏంది, సారీ, S3 అంటే ఏంది, ఇప్పుడు A1 + A2 + A3. ఓకే, అంటే ఇక్కడ ఏంది, S3 అంటే 3 టర్మ్స్ అని అర్థం. సమ్ ఆఫ్ 3 టర్మ్స్ ఆన్సర్ ఎంత, S3 అని అర్థం. A1 A2 A3 3 టర్మ్స్ సమ్ అంతా ఇక్కడ చూడండి. S3 ఆన్సర్ ఎంత వచ్చింది నాకు, 3 వచ్చింది. 3 = A1 ఎంత, 3 కదా, ప్లస్ A2 ఎంత, 1 కదా, 1 ప్లస్ A3 మనం A3నే కదా మనం కనుక్కోవాల్సింది. ఓకే, సారీ, ఓకే, A3నే కనుక్కోవాల్సింది. ఇప్పుడు ఇది 3 + 1 4, 3 = 4 + A3. ఓకే, ఇది ప్లస్ చేసిన ఇతరులకు వస్తే మైనస్. అంటే A3 = 3 - 4. ఇది ప్లస్ చేసిన ఇతరులకు వస్తే మైనస్. A3 ఏమవుతుంది అప్పుడు, 3 లో కల్లా 4 పోతే -1. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోయినప్పుడు -1.
ఏంది అసలు మనం ఇంతకీ ఏం చేస్తామంటే ఒక గమనించినారులేను A3 ఆన్సర్ వచ్చేసింది మనకి -1 వచ్చేసింది. మళ్ళీ చెప్తున్నానండి మనకి ఇచ్చింది సమ్ ఆఫ్ టర్మ్స్ ఆన్సర్. మనం సమ్ ఆఫ్ టర్మ్స్ నుంచి ఏపీకి చేంజ్ చేసుకుంటాం, ఏపీ నుంచి ఈ 2 టర్మ్స్ అనుకుంటాం. అర్థమవుతుందా? మళ్ళీ బాగానండి సమ్ ఆఫ్ టర్మ్స్ ఇస్తే మనం ఏపీ తయారు చేసుకుంటాం. ఓకే, ఏపీ తయారు చేసుకుంటాం. ఆ ఏపీ నుంచి మనకి ఇచ్చిన కండిషన్స్ ఆన్సర్ కనుక్కుంటాం. ఓకే, A3 కూడా వచ్చేసింది. అంటే ఫస్ట్ కండిషన్ వచ్చేసింది. ఫస్ట్ కండిషన్ లో మనకి A3 ఇక్కడ ఏదైనా కనుక్కోమంది థర్డ్ టర్మ్, 10th టర్మ్, nth టర్మ్. అంటే A3 మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది? -1 వచ్చింది. ఓకే, -1 వచ్చేసింది. నెక్స్ట్ 10th టర్మ్ కనుక్కోవాలి, nth టర్మ్ కనుక్కోవాలి. 10th టర్మ్ కనుక్కోవాలంటే ఏంది మనకి? ఏ కావాలి, డి కావాలి. ఓకే, ఏ ఎంత మనకి ఇక్కడ 3. డి కనుక్కోండి. ఇప్పుడు డి కనుక్కోనికి ఫార్మ్ ఏంది? A2 - A1. A2 ఎంత మనకి? 1 మైనస్ A3 A1 ఎంత? 3. 1 లో కల్లా 3 పోతే -2. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతే -2. ఓకే, ఇప్పుడు చూడండి A10 కనుక్కోవాలి. A10 ఫార్ములా ఏంది మనకి? A + 9D. ఏ ఎంత వచ్చింది మనకి? 3 + 9. డి ఎంత వచ్చింది? -2. 3 ప్లస్ ఇంటూ మైనస్ 9 2 జా 18. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోయినప్పుడు 18 లో కల్లా 3 పోతే ఎంత? 15. -15. ఎందుకు? చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోయినప్పుడు -15. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఇంకేం కనుక్కోవాలా? A10 వచ్చేసింది. ఓకే, ఇవే మన ఆన్సర్స్. నెక్స్ట్ ఏఎన్ ఫార్మ్ ఏంది? A + n - 1 ఇంటూ డి. మనకి ఏఎన్ కదా, ఇక్కడ ఎంత టర్మ్ అంటే ఏంది? ఏఎన్ఏ. ఓకే, ఏ ఎంత వచ్చింది మనకి? 3 + n అలాగనే ఉంటుంది -1. డి ఏమొచ్చింది? -2 వచ్చింది. బ్రాకెట్ పక్కన ఉంది కాబట్టి ప్రతి ఒక్క దాన్ని ఇంటూ చేయండి. 3 + -2n to n -2n మైనస్ ప్లస్. బాగా చూడండి, -2 into n -2n ప్లస్ 2 1 జా 2. ఓకే, ఇక్కడ చూడండి 3 ఒక 2 ఎంత? 5 కదా. 3 ఒక 2 నంబర్లన్నీ పక్క కలుపుతున్నాను. 3 ఒక 2 5 -2n. ఇదే ఆన్సర్. ఏఎన్ ఆన్సర్ ఎంత? -2n. ఓకే, అర్థమైందా గైస్? మీరు ఇక్కడ అదే కండిషన్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, ఇంకొకసారి చెప్తున్నాను. మనకి ఇచ్చిందేమో సమ్ ఆఫ్ nth టర్మ్స్ ఆన్సర్. మనం ఆ సమ్ ఆఫ్ టర్మ్స్ తో ఏపీ తయారు చేసుకున్నాం. ఆ ఏపీతో మనకి ఇచ్చిన కండిషన్లతో తయారు చేసినాం అనమాట. ఫస్ట్ సమ్ ఆఫ్ టర్మ్స్ నుంచి ఏపీకి చేంజ్ చేయడం. ఆ ఏపీకి చేంజ్ చేయడమే ఈ ఫార్ములాస్ మనకి. ఓకే, అర్థమైందా? ఈ ఫార్ములాస్ అనమాట. ఓకే, నోట్ డౌన్ గైస్.